ఆయనకి వర్షం మీద ఎంత అభిమానం ఉన్నా నేనంటే తాతికి ప్రాణం. నేనెళ్ళి ఇదంతా నాకోసమే కదా చేశారని చెప్తే ఖచ్చితంగా తాతి వింటారు గ్రాని. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గ్రాని, నేను మాట్లాడతాను కదా. పిచ్చి సమంత, నువ్విలా మాట్లాడాలనే కదా నేను నీతో అలా చెప్పింది. ఆ వర్ష మీద నీకు అర్థం లేని కోపం నాకు అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు నువ్వెళ్ళి అన్నయ్యతో మాట్లాడితే ఆ కోపం ప్రేమగా మారుతుంది. ఇది నాకు చాలు మిమ్మల్ని బకరాల్ని చేయటానికి. గిరిధర్ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు. వెళ్ళి గిరిధర్తో మాట్లాడు. కాంట్రాక్ట్ విషయంలో ఏదో సమస్య వచ్చిందంటున్నారు కదా, అదేదో నువ్వే తెలుసుకో. నువ్వెళ్ళి మాట్లాడితే గిరిధర్ ఏంటి, ఎవరైనా వింటారు. అలా నువ్వు బాధ్యతలు తీసుకుంటే రాణి కూడా సంతోషిస్తుంది. రాణికి కావాల్సింది తన కళ్ళ ముందు నువ్వు ఎప్పుడూ గొప్పగా ఉండడమే. నీకు కావాల్సింది రాణి నీ కళ్ళ ముందు రాణి మహారాణిలా బతకడమే కదా. మీరిద్దరూ అలా ఉంటే చూడాలని నా కోరికరా. అందుకే ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు గిరిధర్ ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి తనతో మాట్లాడు. మీరింతలా మారిపోతారని, రాణి గురించి ఇలా ఆలోచిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు నాన్న. నిజంగా ఇన్నాళ్లకు మీరు నాకు కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పుడే వెళ్తాను. ఒరేయ్ బచ్చా, నేనేంటో నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవురా. నేను ఎలా ఆలోచిస్తానో, ఎలాంటి ఎత్తులు వేస్తానో, నేను అనుకున్నది ఎలా సాధిస్తానో తలకిందులుగా తపస్సు చేసినా నువ్వే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. మీరిద్దరూ కలవాలని మాటల్లో మాత్రమే చెప్తున్నాను. నా మనసులో ఉన్న ఉద్దేశ్యం మీరు ఎప్పటికీ కలవకూడదని. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే జరిగేది అదే. రాణిని నిన్ను శాశ్వతంగా విడదీసి కోటేశ్వరరావు కూతురికి నీకు పెళ్లి చేసి వాడి కోట్ల ఆస్తిని నేను దక్కించుకుంటాను. మళ్ళీ కోటీశ్వరుడు జగపతిగా మారి చక్రం తిప్పుతాను. ఇది నేను వేస్తున్న ఎత్తు. అది తెలియక అమాయకంగా నమ్మి వెళుతున్నావు. ఇదిగో బ్లాంక్ చెక్. దీని మీద ఎంత కావాలంటే అంత రాసుకో. ఎన్ని కోట్లైనా రాసుకో. చాలదంటే చెప్పు, నాకున్న ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేస్తాను.
ఆ డబ్బంతా తీసుకొని ఏం చేసుకుంటావో చేసుకో. దయచేసి నా వంశీని మాత్రం వదిలేసాయి. నాని, తప్పది చేస్తే నన్ను కొడతావేంటి? ఎవరే తప్పు చేసింది? నువ్వు తప్పు చేస్తున్నావు. మొదట్నుంచి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఆస్తి రాసిస్తావా? ఎవరికి రాసిస్తున్నావు ఆస్తి? ఎవరు ఆస్తి ఎవరికిస్తున్నావు? అసలు వర్ష ఎవరో నీకు తెలుసా? తన స్థాయి ఏంటో నీకు తెలుసా? తన స్థానం ఏంటో నీకు తెలుసా? నానమ్మ, ఏం మాట్లాడుతున్నారు? ఎవరే నీకు నానమ్మ? తను నాకు నాని, నీకు నానమ్మ కాదు. నిన్ను తను మనవరాలుగా చూసుకుంటుంది కాబట్టి నీకు నీ కళ్ళు నెత్తి మీదకెక్కాయే. ఏయ్, ఇంకొక మాట వర్ష నన్నావంటే నీ పళ్ళు నేను రాలగొడతాను. ఇదంతా చేస్తున్నది వర్ష అనుకుంటున్నావా నువ్వు? వంశీ ప్రేమించింది వర్షాని. వాళ్ళిద్దరిని దూరం చేసింది నువ్వు. వంశీలో లేనిపోని కోపాన్ని పెంచి తాళి కట్టించుకున్నది నువ్వు. పాపం, అప్పుడు కూడా వర్ష నోరెత్తలేదు. నీ నిజ స్వరూపమేంటో వంశీకి చెప్పలేదే. కాని పైనుండే ఈశ్వరుడు ఒకడున్నాడే. అందుకే నువ్వేంటో వంశీకి తెలిసేలా చేశాడు. వంశీ నిన్ను దూరం చేసుకున్నాడు. తప్పులు నువ్వు చేశావు. తర్వాత వంశీని క్షమించమని అడిగావా? తప్పుల మీద తప్పులు నువ్వు చేస్తూ వర్షాని అంటావేంటి? ఇంకొక్కసారి వర్షాని ఏమైనా అన్నావంటే చంపేస్తాను. చూసావమ్మా, నువ్వెన్ని నిందలు మోస్తున్నావో, ఎన్ని మాటలు పడుతున్నావో. నీకేంటమ్మా ఈ కర్మ? సమంతకి ఎంత హక్కుందో ఆ ఇంట్లో నీకు అంతే హక్కుంది. నువ్వు మా మనవరాలివి. ఈ నిజాన్ని బయటికి చెప్తే నీ జీవితం మరోలా ఉంటుంది. వర్ష, ఇప్పటికైనా నన్ను నిజం చెప్పని. లేదు నానమ్మ, ఈ నిజం చెప్పడం వల్ల మరింత బాధ పెరుగుతుంది తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు నేనే అని తెలిస్తే కావాలనే తన జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానని అక్క మరింత బాధపడుతుంది. అది నాకిష్టం లేదు నానమ్మ.